హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో ఎక్కువగా అయితే హ్యాండ్మేడ్ కలెక్షన్సే చూపించేస్తాను. బీడ్స్లో అండ్ రియల్ బీడ్స్లో అలా రకరకాలుగా మేక్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. దానికంటే ముందు రిక్వెస్టింగ్ యూ పీపుల్ ఆల్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో. బై దట్ ఏంటంటే హ్యాండ్మేడ్ జ్యువెలరీలో ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మీకు కూడా కొత్త కొత్త డిజైన్స్ చూడొచ్చు. మీ డిజైన్స్ అంటే లైక్ మీ ఓల్డ్ బీడ్స్ని కూడా మీరు కొత్తగా డిజైన్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో కంపల్సరీగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా పక్కన బెల్ ఐకాన్ నొక్కేస్తే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ, అదాలత్ సర్కిల్, నియర్ డిమార్ట్, బిసైడ్స్ వుడ్లాండ్ షాప్. ఓకే, ఫస్ట్ ఐటమ్ వచ్చేసి ఏంటంటే దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ రాధాకృష్ణ పెండెంట్. పాలిషింగ్ అంతా కూడా గోల్డ్ పాలిషింగ్లో వచ్చేస్తుంది. కంప్లీట్గా అన్కట్ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. విత్ పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది అనమాట. ఇది ఇక్కడ సెంటర్లో మాత్రం పర్పుల్ స్టోన్ వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా రియల్ బీడ్స్. ఓకే, ఇవి వచ్చేసి ఏంటంటే మొనాలిసాలో హయ్యెస్ట్ క్వాలిటీ. ఇది వైట్లో వచ్చేస్తుంది అనమాట. వైట్ అంటే కూడా మిల్క్ వైట్లో రాదు. మళ్ళీ ఎలా చెప్పాలి అంటే గ్లిమ్జీ వైట్ అని చెప్పొచ్చు దీన్ని. అంటే ఇప్పుడు సపోజ్ దీని లోపల ఇక్కడ పక్కన ఏమి ఇచ్చానంటే పర్పుల్ కలర్ బీడ్ ఇచ్చాను. పర్పుల్ ఫైన్ క్వాలిటీ ఆఫ్ పర్పుల్ ఆనెక్స్ ఇచ్చేసాను కాబట్టి నేను పర్పుల్ థ్రెడ్ పెట్టాను కాబట్టి ఇది ఎలా కనిపిస్తుంది అంటే లైట్ వైలెట్ లాగా కనిపించేస్తుంది. వెరీ 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 స్లైట్లీ అనమాట. అలాగే ఇక్కడ రూబీ పెట్టేసి నేను లోపల రూబీ థ్రెడ్ పెట్టాను అనుకోండి, వెరీ స్లైట్లీ అంటే ఒక 5% మీకు పింక్ షేడ్ లాగా కనిపిస్తుంది. ఓకే, అది ఫుల్ వైట్ లాగా ఉండదు. దట్ ఈస్ అ స్పెషాలిటీ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ బీడ్స్ అనమాట. ఇవి రియల్ బీడ్స్. మీరు ఇవన్నీ కూడా గోల్డ్లో వేసేసుకోవచ్చు వితౌట్ ఎనీ హెజిటేషన్. సో ఇది వచ్చేసి ఏంటంటే 3 లైన్స్ ఆఫ్ మేకింగ్. పర్టికులర్గా స్కై బ్లూ, వైలెట్, బ్లూ షేడ్స్లో ఉన్న అన్ని కైండ్స్ ఆఫ్ బ్లూస్కి సెట్ చేయాలి అన్న కాంబినేషన్స్తో చేసిన కలెక్షన్ అనమాట. మీకు పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈస్ ఇట్ కవర్డ్ 3 ఫింగర్స్ హైట్, విడ్త్ 3 ఫింగర్స్ ఉంటుంది. కింద అంతా కూడా సరోస్కి పర్ల్ వచ్చేస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, కంప్లీట్గా సరోస్కి పర్ల్ వచ్చేస్తుంది అనమాట. బై దట్ మీరు ఇంకా దేనికైనా మ్యాచ్ చేయొచ్చు అన్న థాట్తో పర్ల్ ఇచ్చేసాము. కింద చాలా రాయల్గా ఉంటుంది. రఫ్నెస్ అనేది ఉండదు. న్యాచురల్గా నీట్గా ఉంటుంది. అండ్ బుట్టాస్ కూడా ఓవర్ సైజ్లో లేవు, మీడియం సైజ్లో వచ్చేస్తాయి. యూ కెన్ సీ హియర్. పైన కూడా రాధాకృష్ణుల స్టడ్ వచ్చేస్తుంది. కిందంతా కూడా ఇదిగో పర్ల్ వచ్చేసి లైట్ పర్పుల్ బీడ్స్ వచ్చేసాయి అనమాట. ఇదిగో ఇలాగ వచ్చేస్తుంది. చాలా రాయల్గా ఉంటుంది. వేసుకున్నా కూడా ఆర్టిఫిషియల్ లుక్ లాగా అనిపించదు. చూసే వాళ్ళకి అనిపించదు, వేసుకున్న మీకు కూడా అనిపించదు. న్యాచురల్గా నీట్గా బాగుంటుంది. సో ఓవరాల్గా పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ 3 లైన్స్ ఆఫ్ బీడ్స్. మీకు లైట్ కలర్ శారీస్ మీదకి చాలా వాటి మీదకి ఇది వచ్చేస్తుంది. యూ కెన్ మ్యాచ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ బ్లూ షేడ్స్. పర్ఫెక్ట్గా ఉంటుంది. బీడ్స్ కలెక్షన్లో కొంచెం సింపుల్గా రాయల్గా మరీ హెవీగా కాకుండా మీడియంలో వేసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ 2350. ఓకే, అండ్ బై ద వే నేను లాస్ట్ వీడియోలో గివ్ అవే చూపించాను. విల్ సీ హూ ఇస్ దట్ విన్నర్ ఫర్ దిస్ వీక్ ఎవరు అనేది చూసేద్దాము. ఎండ్ ఆఫ్ ద వీడియోలో చూసేద్దాం. క్లియరా? రైట్. దీని తర్వాత నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి I'll show. That is also very very fantastic set. ఇది వచ్చేసి ఏంటంటే లైట్ బేబీ పింక్లో ఇచ్చేసాము. విత్ కర్బూజా బాల్ వచ్చేస్తుంది. దిస్ వన్, ఇది కర్బూజా బాల్ విత్ లైట్ బేబీ పింక్ అండ్ పర్ల్. అండ్ దిస్ ఈజ్ అ బిగ్ సైజ్ ఆఫ్ ద పెండెంట్. యూ కెన్ సీ హియర్. పెండెంట్ అనేది చాలా థిక్గా వచ్చేస్తుంది. కాస్త ఎక్కువ గోల్డ్లో పెట్టి చేయిస్తే ఎలా ఉంటుందో అలాగే వస్తుంది. అండ్ ఇదంతా కూడా స్టోన్ వర్క్. ఇదిగోండి, యాజ్ ఇట్ ఈజ్ గోల్డ్ మేకింగ్లో ఉంటుంది. నేను అందుకే లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, మీరు పెండెంట్స్ పర్చేస్ చేసే ముందు రియల్ గోల్డ్లో 1-2 సార్లు ఆలోచించండి. ఎందుకంటే గోల్డ్లో లైక్ 1 గ్రామ్లో వచ్చేసి ది బెస్ట్గా వచ్చేస్తున్నాయి పెండెంట్స్. ఎంత ఎక్స్ట్రీమ్ అంటే రెప్లికా అనే వర్డ్ కూడా తక్కువ ఏమో అనిపిస్తుంది. అంత బాగుంటుంది కలెక్షన్ అనేది. మీకు కార్వింగ్ చూడండి ఎంత డెప్త్గా వచ్చేస్తుందో. ఇది వెరీ వెరీ రాయల్, వెరీ వెరీ నీట్ అనమాట. ఇక్కడ అంతా కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఏడీ స్టోన్స్. ఇదంతా కూడా పాలిషింగ్ కాదు, స్టోన్ వర్క్. ఇదంతా కూడా ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ద బీడ్స్ విత్ ద ప్రీమియం క్వాలిటీ ఆఫ్ ద
పెండెంట్ ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది మాల అంతా కూడా. లైట్ బేబీ పింక్ షేడ్లో కర్బూజా బీడ్స్ వచ్చేసి అగైన్ నక్షి వర్క్లో బాల్ వచ్చేస్తుంది అనమాట. మీకు కలశం షేప్లో వచ్చేస్తాయి. ఇది కంప్లీట్గా కలశం ఉంటుంది కదా, మనం అమ్మవారి రూపం పెట్టుకుంటాం చూసారా, ఆ షేప్లో నక్షి బాల్స్ వచ్చేస్తాయి అనమాట. దానికి పర్ఫెక్ట్గా పెండెంట్. ఇక్కడ ఈ కార్వింగ్ అండ్ ఈ కార్వింగ్ చూడండి చాలా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది అనమాట. బాగుంటుంది. సింగిల్ పెండెంట్తో కొంచెం హెవీ సెట్ కావాలి అనుకుంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చాలా చాలా ప్రెటీగా ఉన్నాయి. మీకు కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది, ఫ్రంట్ బ్యాక్ కంప్లీట్గా వర్క్ వచ్చేస్తుంది. టెంప్టింగ్ అంటే టెంప్టింగ్గా ఉంది. మీరు కొంచెం బిగ్ సైజ్ ఇష్టపడే వాళ్ళైతే కనుక హ్యాపీగా వేసేసుకోవచ్చు. మరీ సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే వాళ్ళకైతే ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది. బట్ దిస్ ఇస్ నాట్ టూ బిగ్, మీడియం అని చెప్పేస్తాను నేను. ఇది చూడండి, ఇట్ కవర్డ్ 4 fingers. కానీ కొంతమంది ఆ మీడియం కూడా ఇష్టపడరు చూసారా. సో వాళ్ళకి చెప్పడానికి ఏం లేదు. బట్ ఈ ఇయర్ రింగ్ కూడా ఎలా వచ్చేసిందంటే ఇదిగో చూడండి, 2 fingers కవర్ అయిపోయాయి. మంచి విడ్త్ బాగా వచ్చేసింది, పుష్ బ్యాక్ వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది అనమాట. అంటే గోల్డ్లో కొంచెము పెద్ద ఇయర్ రింగ్స్ అలా లేవు, లేదంటే ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటాము. బిగ్ సైజ్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చాలా క్రేజీగా ఉంటుంది అనుకుంటే కనుక హ్యాపీగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. రియల్గా ఉంది అంటే న్యాచురల్గా ఉందన్నమాట, ఆర్టిఫిషియల్ లుక్ లాగా లేదు. సింప్లీ సూపర్. అండ్ ఇదంతా కూడా కట్టుతీగ వర్క్. కొంచెం పెద్ద సైజ్ ఆఫ్ పెండెంట్ ఇష్టపడే వాళ్ళైతే, పెద్ద సైజ్ అని కూడా చెప్పను, దీన్ని మీడియం సైజ్ అనే చెప్పేస్తాను, హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. రాయల్గా ఉంటుంది, 1 piece వేసినా కూడా రాయల్గా ఉంటుంది. అండ్ బేబీ పింక్ అనేది రేర్ కాంబినేషన్ కాబట్టి హ్యాపీగా చూస్ చేసుకోవచ్చు. ఎంతసేపు అంటే గ్రీన్లు రూబీలు కాకుండా సమ్ ఫ్లోరల్ కైండ్ ఆఫ్ శారీస్ మీదకి వేటి మీదకైనా వేయచ్చు. అలా అని ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ కూడా ఉండాల్సిన పని లేదు. ఎందుకంటే ఇది బేబీ పింక్ లైట్ కలర్గా ఉంది కాబట్టి కొంచెం దూరం నుంచి చూస్తే ఇది పర్ల్ కిందికి కన్వర్ట్ చేసి ఉండేలాగా కనిపిస్తుంది అనమాట. సో ఇంకా పర్టికులర్గా మ్యాచింగ్ అనుకున్నా పర్వాలేదు, కాంట్రాస్ట్గా వేస్తా అనుకున్నా పర్లేదు, ఎలాగైనా వేసేసుకోవచ్చు. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 3550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇలాంటి మాలలోనే కోరల్ కాంబినేషన్లో చూపిస్తాను. అది కూడా చాలా రాయల్గా ఉంది, యూనిక్గా ఉంది. దట్ ఈస్ ఆల్సో డిఫరెంట్ ప్యాటర్న్. మీకు రెగ్యులర్ కలెక్షన్లా కాకుండా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా రెప్లికా పెండెంట్స్ అనమాట, గోల్డ్ రెప్లికా పెండెంట్స్. కోరల్ విత్ పర్ల్ అండ్ నక్షి బాల్ కాంబినేషన్లో వస్తుంది. సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండే మాల అనమాట. వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా క్లాసీగా వచ్చేస్తాయి. హ్యాపీగా చక్కగా పెట్టేసుకోవచ్చు, బోల్డ్ అండ్ అకేషన్స్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్ అనే కాకుండా, అండ్ ఇది స్టడ్ ప్యాటర్న్ వచ్చేస్తుంది, మీకు ఇలా క్లిప్ మోడల్ వచ్చేస్తుంది కాబట్టి కంఫర్టబుల్గా ఉంటుంది. మీరు కొంచెం స్టడ్స్ పెట్టడం కొత్త అయినా కూడా హ్యాపీగా, అంటే ఈ క్లిప్ ఉంటుంది కాబట్టి సపోర్టివ్గా ఉంటుంది. ఇగోండి రాయల్గా కూడా ఉంటుంది, నీట్గా ఉంది సెట్ అనేది. నోవేర్ ఇట్ సీమ్స్ టు బి ఆర్టిఫిషియల్. కోరల్ పర్ల్ అండ్ నక్షి బాల్ వచ్చేస్తుంది, మీకు ఇలా వచ్చేస్తుంది. సెట్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 20 inches లెంత్లో వచ్చేస్తుంది. చైన్ 18 to 20 inches మధ్యలో ఉంటుంది. చూడండి ఎంత బాగుంది అనేది. యూ కెన్ పేర్, సో బ్యూటిఫుల్. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. దీస్ ఆర్ ద మోజనైట్ స్టోన్స్. మధ్యలో వచ్చేసి కుందన్ వచ్చేస్తుంది, రాయల్గా ఉంటుంది పెండెంట్ కానీ ఏదైనా. మీకు అది ఆర్టిఫిషియల్ లుక్లో ఉండదు. చూపించేవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలోనే ఉంటాయి. చూడగానే టెంప్ట్ అయిపోయి వేసుకోవాలనిపిస్తుంది అంతే. ఓకే. అండ్ ఐ విల్ షో యూ వన్ సెట్ ఇన్ ద రియల్ బీడ్స్. దట్ ఈజ్ విత్ ద రియల్ బీడ్స్. ఇది టూ లైన్స్ ఆఫ్ రియల్ రూబీ వచ్చేస్తుంది అన్నమాట. ఇలాగా ఇలా వచ్చేస్తుంది, విత్ కట్టుతీగ అల్లకంతో వచ్చేస్తుంది మీకు రియల్ రూబీ అంతా కూడా. అండ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఏంటిది అంటే పెండెంట్. మీరు దగ్గర నుంచి చూస్తే కనుక ఇది ఎలా ఉంటుంది అంటే యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ రెప్లికా. ఇక్కడ యూజ్ చేసాం చూసారా స్టోన్స్ అనేవి,
దీస్ ఆర్ ద అన్కట్లో సెమీ అన్కట్ స్టోన్స్ అంటారు. రియల్ గోల్డ్ ఉంటుంది కదా, రియల్ గోల్డ్లో ఒకప్పుడైతే అంటే ఒక 15 years బ్యాక్ ఓన్లీ అన్కట్ స్టోన్సే వచ్చాయి. బట్ లేటర్ 10 years నుంచి అన్కట్స్ బదులు సెమీ అన్కట్స్ వచ్చేస్తున్నాయి. ఇది యాజ్ ఇట్ ఈజ్గా సెమీ అన్కట్స్ లానే ఉంటుందన్నమాట. మళ్ళీ దానికి రెప్లికా లాగా ఉండదు, యాజ్ ఇట్ ఈజ్ సెమీ అన్కట్స్ లాగానే ఉంటుంది. మీరు ఇక్కడ స్టోన్ క్వాలిటీ చూడొచ్చు, ఎంత న్యాచురల్గా, ఎంత నీట్గా, ఎంత చక్కగా ఉంది అని. దీస్ ఆర్ ద అన్కట్ విత్ గ్రీన్ అండ్ రూబీ స్టోన్స్ వచ్చేస్తాయి. సో కిందికి అంతా కూడా మళ్ళీ రియల్ రూబీ ఇచ్చేసాం. మాల్ అంతా కూడా ఇలా వచ్చేస్తుంది. ఓకే, వీటికి ఇయర్ రింగ్స్ కూడా చాలా చాలా క్లాసీగా వచ్చేసాయి. మనం వేసుకుంటే మాల ఇలా వచ్చేస్తుంది. ఓకే, 2 layered మాల. అండ్ వీటికి వచ్చేసి ఏంటంటే ఇవి ఇయర్ రింగ్స్. మీకు ఇయర్ రింగ్స్ కూడా యాజ్ ఇట్ ఈస్ గోల్డ్ అంటే నమ్మేస్తారు. స్క్రూ బ్యాక్ వచ్చేస్తుంది, జస్ట్ లైక్ రియల్ గోల్డ్ అయితే ఎట్లా అయితే స్క్రూ బ్యాక్ వస్తుందో అలాగే వస్తుంది. సో బ్యూటిఫుల్ సెట్ అనమాట, సో బ్యూటిఫుల్ సెట్ దిస్ ఇస్. ఓకే, విత్ ఇంకా వీటికి రియల్ రూబీస్ వేసరికి ఏంటంటే అద్భుతంగా కనిపించేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 2550. ఓకే, పెండెంట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎక్సలెంట్ అసలు. అట్ ద సేమ్ టైం దీని తగ్గట్టుగా అంటే దీని క్వాలిటీని మైనస్ చేయొద్దు కదా అన్నట్టుగా రియల్ రూబీస్ ఇచ్చేసాము. సో ఇట్ సీమ్స్ టు బి వెరీ వెరీ న్యాచురల్ అండ్ వెరీ వెరీ నీట్. ఇలా వచ్చేస్తుంది సెట్ అంతా కూడా. అయితే ఇక్కడ ఏంటంటే ఈ పెండెంట్ అనేది రిమూవబుల్ పెండెంట్. మీరు వద్దు అనుకుంటే ఇది జస్ట్ ఇలా రిమూవ్ చేయొచ్చు. ఓకే, ఇలా రిమూవ్ చేయొచ్చు. ఇక్కడ నేను 2 lines ఎలా ఇచ్చేసానంటే రియల్ రూబీస్కి స్టెప్ బై స్టెప్ ఇచ్చేసాను. సో దాంతో ఏంటంటే మీరు వేసుకుంటే ఒక చైన్ కిందికి ఒక చైన్ పైకి వస్తుంది. కొందరు ఏంటంటే ఈ ప్యాటర్న్ ఇష్టపడుతున్నారు, కొందరేమో ఈక్వల్ లెంత్లో ఇష్టపడుతున్నారు. అది మీరు అట్లా మీకు ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. 2 line అలైన్మెంట్ అంటే ఒక లైన్ కిందికి ఒక లైన్ పైకి ఇలా వచ్చేస్తుంది అనమాట. జస్ట్ లైక్ ఏ లోటస్ లాగా ఇదిగో ఇలా వచ్చేస్తుంది అనమాట. అలా ఉంటే మీకు ఇలా వచ్చేస్తుంది, ఇదిగో ఇలా వచ్చేస్తుంది. దీంతో ఏంటంటే మీరు పెండెంట్ వద్దనుకున్నా కూడా ఇది తీసేస్తే ఇది స్టెప్ బై స్టెప్ లా కనిపించేస్తుంది. అట్లా కూడా వేసేసుకోవచ్చు అన్నట్టుగా. ఒకటి ఆ బీడ్ ఒక 1 bead ఎక్స్ట్రా ఇచ్చామన్నమాట. ఇదిగో మీరు విడిగా వేసుకుంటే ఐ షో యూ ఎగ్జాక్ట్లీ ఇలా స్టెప్ బై స్టెప్ వస్తుందన్నమాట. 2 in 1గా వేసేసుకోవచ్చు. అదే మీరు ఇట్లా పెట్టేశారనుకోండి పెండెంట్, ఇట్లా 2 layers పక్కలాగా కనిపించేస్తుంది. లేదండి నాకు ఇట్లా స్టెప్ బై స్టెప్ వద్దు అనుకుంటే ఒక బీడ్ తీసేసాం అనుకోండి, ఇట్లా ఈక్వల్గా వస్తుంది. ఇది ఒక్క బీడ్ తీసేస్తే ఈక్వల్గా వస్తుంది. అప్పుడు ఏంటంటే ఇది లేయర్లా కనిపించదు, ఒకటే చైన్ ఒకటే హుక్లా కనిపిస్తుంది. దట్ ఈస్ చాయిస్ ఈజ్ వర్స్. బట్ ఐ ప్రిఫర్ పర్సనల్లీ ఏంటంటే దీన్ని ఇలాగే ఉండనివ్వండి, ఇలా ఉన్న చైన్కే ఇలా వేసేసుకోండి. లేయర్లా కనిపిస్తుంది, బాగుంటుంది కూడా. మీరు పెండెంట్ వేసినా పెండెంట్ వేయకున్నా విడిగా వేసినా కూడా బాగుంటుంది. ఎలాగైనా మీరు యూస్ చేసుకోవచ్చు. దట్ ఈజ్ మై అడ్వైస్. మీరు అట్లా కాదు పేమెంట్ అప్పుడు ఇట్లా కావాలి అంటే మీరు పేమెంట్ చేశాక ఒక చిన్న మెసేజ్ పెట్టండి. బై దట్ వీ కెన్ కస్టమైజ్. ఓకే ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఏమున్నాయి కొత్త ఐటమ్స్. ఇదిగోండి, ఇది ఒక కస్టమర్ ఆర్డరే. మీరు కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. నాకు కూడా మేక్ చేశాక చాలా బాగా అనిపించేసింది. 5 pendants అనమాట. 5 pendants విత్ రూబీ మెరూన్ బీడ్స్, రూబీలు మెరూన్ బీడ్స్. 5 pendants ఇలా వచ్చేసాయి. విత్ కింద నక్షీ బాల్స్తో టచ్అప్ ఇచ్చేసాము. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. మీ పెండెంట్ పోర్షన్ అంతా కూడా మీకు కంప్లీట్గా ఇలా వచ్చేస్తుంది అనమాట. నక్షీ బాల్ విత్ పెండెంట్, నక్షీ బాల్ విత్ పెండెంట్. లెంత్ వచ్చేసి 22 inches ఉంటుంది సుమారుగా. 20 నుంచి 22 inches ఉంటుంది. బాగుంటుంది. మనం ఇంతకుముందుకు దీన్ని రకరకాల డిజైన్స్తో చేస్తాము. బట్ ఇది ఒక కస్టమర్ ఆర్డర్. నాకు అది చేశాక కూడా చాలా బాగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేస్తాను. కావాలనుకుంటే బుక్ చేసేసుకోవచ్చు. అసలు దీని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా దీని ఇయర్ రింగ్లోనే ఉన్నారు. అసలు ఆఫ్లైన్లోనైతే ఎంతమంది అడుగుతున్నారు ఓన్లీ ఇయర్ రింగ్స్ కావాలని అంటే నోవే అని చెప్పేస్తున్నాను. అసలు ఇయర్ రింగ్స్ మీరు ఓన్లీ అడగొద్దు. ఇది దీంతో వేస్తేనే అందం, ఇవి దీంతో వేస్తేనే అందం. అవి రెండు కలిస్తేనే అద్భుతంగా ఉంటుంది. విడివిడిగా అంటే మళ్ళీ దాని రూపు, రంగు, రేఖలు ఇంకో రకంగా మారిపోతాయి. మనకు అంత అవసరం లేదు. ఇంత బ్రహ్మాండమైన సెట్ని నేను ఏ యాంగిల్లో నుంచి చూసినా ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ ఇట్. 1600 ఈజ్ అ ప్రైస్.
కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. బాగుంటుంది రూబీ మెరూన్లో. మీకు గ్రీన్లో కావాలన్నా కూడా మేక్ చేసిస్తాను. సేమ్ ఇదే ప్యాటర్న్, చాలా చక్కగా ఉంటుంది. ఇంకా మొన్న పెట్టిన దాంట్లో అయితే గ్రీన్లో ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందంటే ఐ విల్ షో యూ దాట్ వన్ ఆల్సో. ఇది నాకు తెలిసి బ్లాక్లో పెట్టాను అనుకుంటా. ఇదిగోండి, ఇది కూడా కస్టమర్ ఆర్డరే. మీరు చూపించేస్తాను చూడండి. నేను బ్లాక్లో పెట్టాను, బ్లాక్ బీట్స్ వీడియోలో బ్లాక్లో మేక్ చేసి పెట్టేస్తే గ్రీన్లో చేయించుకున్నారు, రూబీలో చేయించుకున్నారు. అసలు విపరీతమైన రెస్పాన్స్ వచ్చేసింది దీనికి. నేను ఊహించిన దానికంటే ఒక 3-4 టైమ్స్ ఎక్కువ వచ్చాయి ఆర్డర్స్. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దట్. బట్ గ్రీన్లో కూడా మేక్ చేసి చూపించాను చూడండి. మీకు నచ్చితే కనుక మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇది కూడా ఒక కస్టమర్ ఆర్డరే. ఇలా వచ్చేస్తుంది గ్రీన్. 650 ఈజ్ ద ప్రైస్. కావాలనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. లైట్ వెయిట్గా ఉంటాయి బాల్స్, ఇవన్నీ మ్యాట్ బాల్స్. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఐ విల్ షో యూ వన్, ఏమనాలి, బొమ్మ, కుందనాల బొమ్మ అందామా, చక్కని చుక్క అందామా, ఏమైనా అనుకోండి. బట్ ఇట్ ఈస్ రియలీ బ్యూటిఫుల్. నేను ఇది పర్టికులర్గా ఎందుకు డిజైన్ చేశానంటే ఐ వాంట్ టు మేక్ ష్యూర్ టు వేర్ ఆల్ కైండ్ ఆఫ్ ఏజ్ పీపుల్. ఎంతసేపు చౌకర్ అనగానే టీనేజర్స్, యంగ్స్టర్స్, న్యూలీ మ్యారీడ్ అలా కాకుండా చౌకర్స్ ఎవరైనా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు చెప్పండి, దీన్ని ఎవరు పెట్టుకోవచ్చు? ఎవరైనా పెట్టుకోవచ్చు. మీరు 70 ఏళ్ళ ముసలోళ్ళైనా దీన్ని పెట్టుకోవచ్చు. నేను కరెక్టే చెప్తున్నాను, మీరు కరెక్టే వింటున్నారు. ఎందుకు పెట్టుకోవద్దు? 70 ఏళ్ళ వాళ్ళు చౌకర్స్ పెట్టుకోవద్దని ఏమైనా రూల్ ఉందా? లేదే. అందుకని మైండ్లో పెట్టేసుకొని ఎక్కువగా లైన్స్ ఇవ్వలేదు అండ్ ఆడ్గా చేయలేదు. పెండెంట్ స్మాల్గా ఉంది. ఇయర్ రింగ్ కూడా ఎంత స్మాల్గా క్యూట్గా ఉందో అసలు చూస్తే ఫస్ట్ మనకి పెట్టుకోవాలనిపిస్తుంది. అది మీరు ఎవరైనా కావచ్చు, మీ ఏజ్ 10, 20, 30, 40, 50, 60, 70 ఏళ్ళైనా కావచ్చు. చూడగానే టెంప్టింగ్గా ఉంది. అండ్ ఇక్కడ యూజ్ చేసినవన్నీ కూడా సరోస్కి పర్ల్స్. లైట్ నార్మల్ బీడ్స్ వాడలేదు, కటింగ్ బీడ్స్ అవన్నీ వాడలేదు. అవన్నీ ఏంటంటే మీకు ఫోటోగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ బాగుంటాయి, బట్ పర్సనల్గా లైవ్గా చూస్తే అంత గ్రేట్ లుక్ రాదు. అందుకే కొంచెం రేట్ ఎక్కువైనా సరే ఇవే తీసుకోండి. ఇవి తీసుకుంటేనే ఆ గ్రాండ్నెస్ వేరే ఉంటుంది, ఆ రియాలిటీ బాగుంటుంది. ఇదిగో బుల్లి చౌకర్ విత్ రియల్ సరోస్కి పర్ల్స్. అండ్ అసలు ఇయర్ రింగ్స్ కూడా ఎంత క్యూట్ ఉన్నాయో. ఎవరైనా సరే పెట్టుకోవాల్సిందే. మీరు ఏ శారీ అయినా వేయండి, ఇది పెట్టండి, బాగుంటుంది. బ్లాకా, బ్లూవా, గ్రీనా, ఆరెంజా, పింకా ఏం కడతారో కట్టండి, ఇది వేయండి. సంబంధం లేకుండా, కలర్ కాంబినేషన్తో సంబంధం లేకుండా ఎక్సలెంట్గా ఉంటుంది. నన్ను నమ్మి మీరు హ్యాపీగా పార్టీకి వెళ్ళిపోవచ్చు. అంత చక్కగా ఉంటుంది, నీట్గా, రాయల్గా. ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1100. ఏది వెయ్యకండి కింద కూడా. మళ్ళీ లాంగ్ హారాలు, ముత్యాల హారాలు ఏది వెయ్యకండి. ఇది ఒక్కటే సింపుల్గా పెట్టేసుకొని గ్రాండ్ శారీ కట్టుకొని వెళ్ళండి. మీ పక్కన ఉన్న వాళ్ళు 20-30 తులాల బంగారం వేసుకున్నా మీరే యూనిక్గా కనిపించేస్తారు. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, 1100 ఇస్ ద ప్రైస్. మీకు ఇదే పర్ల్లో ఇంకొక సెట్ చూపిస్తాను. అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఫినిషింగ్ వర్క్ అంతా ఎంబోస్డ్గా వస్తుంది. మీకు ఇది చూస్తే ఇక్కడ ఏం కనిపిస్తుంది అంటే నాకు తెలిసి ఓన్లీ పర్లే కనిపిస్తుంది. బట్ ఇక్కడ లైవ్గా చూస్తే ఏంటంటే పర్ల్ చుట్టూ స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. దిస్ ఈజ్ అ స్పెషాలిటీ అన్నమాట. ఇలా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది, పర్ల్ చుట్టూతగా స్టోన్ వర్క్ వచ్చేస్తుంది. చూడడానికి ఒక చిన్న పర్ల్ సింగిల్ లైన్ వేసుకున్నట్టుగా ఉంటుంది. కానీ దీన్ని నైట్ అకేషన్స్కి వెయ్యండి, అప్పుడు బాగుంటుంది అనమాట. పర్ల్తో పాటుగా స్టోన్ మెరుస్తూ ఉంటుంది. అప్పుడు దీని బ్యూటీ ఏంటని అర్థమవుతుంది. అరే పర్ల్ ఏంటి ఇంతగానో మెలుస్తుంది అనుకునేలాగా ఉంటుందన్నమాట. అసలు విషయం ఏంటంటే దీనికి ఇదిగోండి అవుటర్ లైన్ అంతా కూడా స్టోన్ వచ్చేసాయి, కనిపిస్తుందా? ఏడీ స్టోన్స్ ఇవన్నీ కూడా ఇలా వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఇట్ లుక్స్ సో ఎలిగెంట్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా ప్రెటీగా వచ్చేస్తుంది. పుష్ బ్యాక్ లైట్ వెయిట్గా ఉంది, మీరు హ్యాపీగా క్యారీ అవుట్ చేయొచ్చు. అండ్ ఏ కైండ్ ఆఫ్ శారీకైనా, డ్రెస్కైనా, ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్కి కానీ, శారీకి కానీ, దేనికైనా చాలా చాలా బాగుంటుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి.
ఓకే. అండ్ నెక్స్ట్ యూ కెన్ సీ క్లోజప్లో చూడండి ఎలా ఉంది ఫినిషింగ్ అనేది. కంప్లీట్గా వైట్ స్టోన్స్ విత్ పర్ల్. ఏ కాంబినేషన్ ఆఫ్ శారీకైనా అద్భుతంగా సెట్ అవుతుంది, నో డౌట్. అండ్ ద నెక్స్ట్ దిస్ ఈజ్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలెక్షన్. ఇలా పెడతాను, మీరు గమనించండి దీని స్పెషాలిటీ ఏంటనేది. మ్యాంగోస్, ఓకే. మ్యాంగోస్తో పాటుగా ఇంకా ఏంటి, ఇటువైపు శంకు, ఇటువైపు చక్రాలు, శంకు చక్రాలు అనమాట. హాఫ్ అండ్ హాఫ్ నెక్లెస్. ఒక వైపు అంతా కూడా ఒక డిజైనింగ్ ఉంటుంది, ఇంకో వైపు అంతా కూడా ఇంకో డిజైనింగ్ ఉంటుంది అనమాట. ఇటంతా కూడా శంకు, ఓకే. ఇటంతా కూడా శంకు, ఇటంతా కూడా చక్రం, శంకు చక్రం. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్. చాలా చాలా ప్రేటీగా వచ్చేసాయి. ఎక్సలెంట్గా ఉందన్నమాట డిజైనింగ్. కానీ ఒక చిన్న మీకు చూపిస్తాను పీస్ ఆఫ్ వర్క్ ఎంత న్యాచురల్గా ఎంత నీట్గా ఉంది అనేది. మీరు 100కు 100 మార్కులు ఎందుకు వేయాలంటే ఇదిగో ఇందుకే వేయాలి. ఒక చిన్న పోర్షన్ మీద డిస్క్రిప్షన్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఎంత నీట్గా ఉంది, ఎంత నీట్గా చక్రాన్ని డిజైన్ చేశారు అండ్ ఎంత నీట్గా శంకును డిజైన్ చేశారు. క్లియర్ కట్గా కనిపించేస్తుంది చిన్న పోర్షన్ ఆఫ్ లైన్తో సహా. ఇప్పుడు చెప్పండి, గోల్డ్ రేట్ పెరుగుతుంది అని బాధపడదామా వద్దా? అస్సలు వద్దు. పెరిగితే పెరగనివ్వండి, ఎంతైనా పెరగనివ్వండి. మీ దగ్గర ఎంత గోల్డ్ ఉండాలో అంత ఉంది కదా, దాన్ని కాపాడుకోండి, అది చాలు. పెట్టుకోవడానికి హ్యాపీగా ఇవి ఉన్నాయి. దట్ ఈస్ అ ప్రాపర్టీ విచ్ యూ వాంట్ టు గివ్ ఫర్ యువర్ నెక్స్ట్ జనరేషన్, అంతే. అది సాలిడ్గా ఉందా, ఇంకా అలాగే ఉండనివ్వండి, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి, అంతే తప్ప మనకి ఇది లేదు అది లేదు సమస్య లేదు. ఎందుకంటే ఇంతకు మించి సూపర్ నెక్లెసెస్ ఉన్నాక అసలు భయపడాల్సింది లేదు, బాధపడాల్సింది అసలు అంతకు మించి లేదు. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 1400. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ద నెక్స్ట్ ఈస్ దిస్ ఈజ్ అనదర్ బ్యూటిఫుల్ కలెక్షన్. సేమ్ ఇది వచ్చేసి ఏంటంటే ఇటాలియన్ చైన్ వచ్చేస్తుంది విత్ బ్యూటిఫుల్ స్మాల్ సైజ్ ఆఫ్ ద పెండెంట్. మీకు ఇక్కడ అంతా కూడా అన్కట్ స్టోన్ వచ్చేస్తుంది, సారీ డైమండ్ ఫినిషింగ్ స్టోన్ వచ్చేస్తుంది. మిడిల్లో వచ్చేసి గ్రీన్ వచ్చేస్తుంది అనమాట. రోప్ మోడల్ వచ్చేస్తుంది. మోడర్న్గా ఉండాలంటే కనుక ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని పదే పదే చెప్తాను. సూపర్గా ఉంటుంది. యూ క్యాన్ పేర్ అప్ టు ఎనీ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ శారీస్. నైట్ అకేషన్స్కి అయితే చాలా బాగుంటుంది. దిస్ ఈజ్ అ రోజ్ గోల్డ్ చైన్ అండ్ దిస్ ఈజ్ అ పెండెంట్ విత్ అ స్టోన్ వర్క్. మిడిల్లో వచ్చేసి గ్రీన్ అండ్ దీస్ ఆర్ ద ప్రెటీ స్టడ్స్. క్లాసీ లుక్లో ఉంటుంది, చాలా క్లాస్గా ఉంటుంది వేసుకుంటే కూడా. వెరీ న్యాచురల్, వెరీ వెరీ బ్యూటిఫుల్. ఓకే. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈస్ 950. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే. సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. బిఫోర్ ఎండింగ్ ద వీడియో విల్ గో విత్ అ గివ్ అవే. వాట్ ఈస్ అ గివ్ అవే గిఫ్ట్? దిస్ ఈజ్ అ గిఫ్ట్. విల్ సీ హూ ఈస్ దట్ విన్నర్. చేయాల్సిందల్లా జస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి, మంచి కామెంట్ ప్లేస్ చేయండి. దట్స్ మోర్ దాన్ ఎనఫ్. మోగ్యా ను జాను 822. బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ రీజనబుల్ ప్రైజెస్ అండ్ ఎలిగెంట్ డిజైన్స్. You are the winner for this episode. Thank you so much for your valuable comment and feedback. Thank you so much.